జై స్వరాజ టీవీలకు ధన్యవాదాలు. నమస్కారం. ఛానల్కు మాకు ముందుగా సాగించినందుకు ధన్యవాదాలు. వినయ్ భాస్కర్ ఇలా బర్త్డే రోజు కాబట్టి బర్త్డే అని కాకుండా మేము ఒక పండగలాగా చేసుకుంటున్నాం. బర్త్డే మాదొక ఆటో యూనియన్ ఉంది కాబట్టి మేము ఆటోలు అనేది కాదు, ప్రతి ఒక్కరు ఆటోలు ఇలా చాలా ఘనంగా వైభవంగా రంగరంగ వైభవంగా పండగలాగా జరుపుకుంటారు వినయ్ బర్త్డే. మేము ఎన్నో కష్టాలు ఉన్నాం. అప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆటోలు నడిపేటప్పుడు మాకు ఎన్నో కష్టాలు ఉండే. ఎక్కడ అనంగా అక్కడ అనంగా పేపర్లు అనంగా ఏదైనా చెకింగ్లు అనంగా పోలీసులు అనంగా చాలా ప్రాబ్లమ్స్ ఉండే మాకు. ఎందుకంటే మేము చిన్నగా ఒక 500-1000 రూపాయలు అట్లా చేసుకునే టైంలోనే అక్కడ చెకింగ్లు అని చెప్పి ఇదని చెప్పి మాకు ఇబ్బందిగా ఉండే. అప్పుడు మాకు దాస్యం వినయ్ భాస్కర్ అన్న మాకు తోడుగుండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నేనున్నా, మీరు నాతో నడవండి అని చెప్పి మాకు ఒకటి ఇది చెప్పిండు అన్న. మాకు మేము ఎప్పటికీ మా అన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. మేము ఎప్పటికీ అన్నకు ఎప్పటికి కలకాలం ఎన్నో విధాలుగా మేము పాటించాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మేము ఆటో యూనియన్గా జమీరు, సయ్యద్ భాయ్, ప్రసాద్, సాగరు మేము అందరం కలిసి మాకు కేక్ బర్త్డే ఇలా కటింగ్ జరగడం జరిగింది. జులివాడ 50 డివిజన్ల వరంగా మాకు ఎన్ని విధాలుగా ఉన్నా మా అన్న మాకు ఎప్పటికీ మాకు తోడుగా ఉంటానే ఉన్నాడు. ఏ రాత్రి అయినా కానీ ఏ టైంలో అయినా కానీ అన్న ఈ టైంలో మాకు ఇట్లాంటి బర్త్డేలు మా అన్న మీరు ఎన్నో సార్లు ఒక 100 సార్లు 200 సార్లు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు జరుపుకోవాలని మేము సుసందర్భంగా ఉండాలని మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ బర్త్డే. మీకు హ్యాపీ బర్త్డే అన్న. జై వినయ్ భాస్కర్ జై వినయ్. హ్యాపీ బర్త్డే వినయ్ అన్న. నువ్వు ఎప్పటికీ మా ధైర్యాన్ని మా ఆటో కార్మికులు నీకోసం మేము ఇలా బర్త్డే చేస్తున్నాం అన్న. ఇప్పుడు మా అందరికి నువ్వు ఎప్పటికీ తోడు నీడ ఉంటావని, ఉన్నావు కూడా ఉంటావని, ఇంకా ముందు కూడా నువ్వు మా తోడు ఉంటావని, నీ తోడు మేము ఎప్పుడు విడవమని. నువ్వు మా ఆటో కార్మికులకైతే ఎన్నో హెల్ప్ చేసినావు అన్న. ఎన్నో ప్రాబ్లంలు ఉండే మేము నువ్వు వచ్చినా కానీ మా ఆటో డ్రైవర్లకు కడుపు నిండా తింటాన్నామన్న. ఎన్నో ప్రాబ్లాలు ఉండే, చెకింగ్లు అన్ని ఎన్నో ఇబ్బందులు ఉండే. అలాంటి ప్రాబ్లంలకెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చి ఇలా బుక్కర్ బో తింటానంటే నువ్వే అన్న. మాకు నీ వల్ల మేము ఎంతో మేము సంతోషంగా బతుకుతున్నామంటే అది నీ నీడనే, నువ్వే మా ధైర్యం వినయన్న. నీ నీడ మా తోడు ఎప్పటికి ఉండాలని, నువ్వు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతోని మా ధైర్యానికి నువ్వు ఉంటావు, ఉండాలి. మేము కూడా నీ తోడు ఉంటామని. హ్యాపీ బర్త్డే వినయ్ అన్న. మన వినయ్ భాస్కర్ అన్న గారి బర్త్డే ఈరోజు మనం, ఎందుకంటే ఇట్లాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని పిల్ల జల్లలతో సంతోషంగా సంతోషంగా ఉండాల్సిందిగా మన ఓరుగోలు భద్రకాళి అమ్మ ఆశీస్సులతో మన వినయ్ అన్న మన వరంగల్ జిల్లా ప్రజల ఆశీస్సులతోని ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని మన మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఆటో కార్మికులు పాపం ఎంత కష్టపడుతున్నారంటే, ఎంత విధంగా ఎంత పాపం చుట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయినా అంటే ఆటో కార్మికులకు పాపం ఆ విధంగా గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మాకు గుర్తొస్తుంది. ఆటో కార్మికులైనా ఏ ప్రజలైనా ఏ విధంగా అయినా పొద్దున్న దాకా ఆటో నడిపి ఒక 200 రూపాయలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఉచిత బస్సు పెట్టి అన్ని పెట్టి పేదోళ్ళ కడుపు మీద కొన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఏకసాటిగా తెలంగాణ ప్రజలే వరంగల్ జిల్లా వినయ్ భాస్కర్ అంటే ఒక దేవుడు అన్నటువంటి ఆ విధంగా గుర్తొస్తున్నాడు ఇప్పుడు వినయ్ అన్న. గత ప్రభుత్వానికి చేసిన పనులు ఏ ఒక్కటి చక్కగా లేదు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, 500 బోనస్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని సిగ్గులేని ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పెట్టు మనం ఆ జనాలు అన్నటువంటి ఇప్పుడు బుద్ధి చెప్తారు. సిగ్గు లేకుండా చావాలని గసంటి పనులు నేర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇది బర్త్డే గురించి మాట్లాడుతున్నా కానీ పాపం ఆటో కార్మికుల కళ్ళలో నీరు వస్తున్నాయి. పాపం ఒక్క 500 చేసుకున్నామన్నా లేకున్నా గంట ఆశపడదు ఇలాంటి వినయ్ భాస్కర్ కేసీఆర్ అనే ప్రభుత్వమే వస్తున్నది. కానీ ఇప్పుడు మన హ్యాపీ బర్త్డే. జై వినయ్ భాస్కర్ అన్న. జై హ్యాపీ బర్త్డే. ముందుగా జై స్వరాజ టీవీ గారికి ధన్యవాదాలు. మా హన్మకొండ రాజా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ అంకుల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వినయ్ అంకుల్ గారు మాకు చేసిన పనులు ఎన్నో లేవు. మా డాడీని కాపాడాడు. కరోనా ఉన్నా గానీ తెల్లారి సీఎం వస్తున్నా గానీ మా డాడీని డిశ్చార్జ్ చేపించినటువంటి వ్యక్తి మా వినయ్ భాస్కర్ అంకుల్ గారు. వినయ్ అంకుల్ ఎప్పటికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా డాడీని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వినయ్ అంకుల్. మాకే కాదు మాలాంటి ఎన్నో కుటుంబాలకు నిరుపేదలందరికీ నేనున్నా అనేటువంటి మా అన్న దాస్యం వినయ్ భాస్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ధైర్యం, మా అందరి ధైర్యం దాస్యం వినయ్ భాస్కర్ గారు. దాస్యం మా ధైర్యం. హ్యాపీ బర్త్డే దాస్యం వినయ్ అంకుల్. జై జై